అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. మనం డీసెట్ యొక్క క్లాసెస్ అనేది చూస్తూ ఉన్నాము. నోటిఫికేషన్ చూసాము. అలా ఇంకా డీటెయిల్స్ అన్నీ గూడా చూసాము. ప్రీవియస్ క్లాస్‌లో తెలుగు యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా చూసాము. ఈ క్లాస్‌లో మనం ఫిజికల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి చూద్దాము. ఇది మీకు డీసెట్ 2026 అలాగే టెట్, డీఎస్సీ వీటన్నిటిలో కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ గనుక మనం చూస్తే ఫస్ట్ దర్పణం విషయంలో కిరణాలను వెనుకకు పొడిగించడం ద్వారా మనకు లభించే ప్రతిబింబాన్ని ఏమంటారు అనే క్వెషన్ అడగవచ్చు. అంటే ప్రీవియస్ ఇయర్‌లో అడిగారు. దాన్ని ఏమంటారంటే మిథ్యా ప్రతిబింబం అంటారు. అలాగే ఇక్కడ రెండవది గనుక మనం చూస్తే యాంటాసిడ్‌లో సాధారణంగా ఉండే పదార్థం యొక్క స్వభావం ఏంటి? అంటే క్షార స్వభావం. ఓకేనా? ఇలా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంకా ఇలాంటి ఈ టాపిక్‌కి రిలేటెడ్‌గా గూడా మనం చదువుకుంటే క్వెషన్స్ అనేది రావచ్చు. అలాగే థర్డ్ ఇక్కడ మనం చూద్దాము. అర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా ఏంటి అంటే CuSO4 5H2O. ఓకేనా? ఈ ఫార్ములా గూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మానవ కంటిలో మనకు కనబడే రంగు ప్రాంతం ఏంటి అంటే ఐరిస్. తర్వాత కాంతి విక్షేపణంకి ఉదాహరణ ఏంటి అంటే ఇంద్రధనస్సు ఏర్పడటం. ఓకేనా? అలాగే ఇక్కడ సిక్స్త్ క్వెషన్ గనుక మనం చూస్తే నవీన ఆవర్తన పట్టికలో హాలోజన్ కుటుంబం యొక్క గ్రూప్ సంఖ్య ఏంటి? అడగచ్చు. గ్రూప్ సంఖ్య ఎంత అంటే గ్రూప్ 17. ఓకేనా? గ్రూప్ 17 అని గుర్తుంచుకోవాలి. హాలోజన్ కుటుంబం. అలాగే ఇక్కడ సెవెంత్ క్వెషన్ గనుక చూస్తే అష్టక నియమాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? అంటే గిల్బర్ట్ ఎన్ లూయిస్. ఓకేనా? అష్టక నియమాన్ని ప్రతిపాదించిన వారు గిల్బర్ట్ ఎన్ లూయిస్. ఎయిత్ క్వెషన్ మల్టీమీటర్ యొక్క గ్రాండ్ పోర్ట్ ఇలా లేబుల్ చేయబడి ఉంటుంది. ఏంటి అంటే COM. తర్వాత గనుక మనం చూస్తే ముడి ఖనిజ సాంద్రీకరణ కొరకు ఉపయోగించే పద్ధతి. ఓకేనా? ఇలా పద్ధతులు ఇవి అడగవచ్చు. ఏంటి అంటే నీటితో కడగటం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు. ఇవి మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అంటే ఉపయోగించని పద్ధతి అని కూడా మన క్వెషన్ అడగవచ్చు. ఎలా అడుగుతారంటే ఇట్లా 3 ఇచ్చి నాలుగోది వేరేది ఇవ్వచ్చు. మన క్వెషన్ కూడా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. అంటే ఉపయోగించేది అడుగుతున్నారా? ఉపయోగించనిది అడుగుతున్నారా? అలా మనం డీప్‌గా చూడాలి క్వెషన్‌ని, ఆప్షన్స్‌ని గూడా. తర్వాత 10థ్ క్వెషన్ గనుక మనం చూస్తే ఇక్కడ ఏదేని ఒక మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తూ రసాయన ధర్మాల్లో దాదాపు సారూప్యతని కలిగి ఉండి భౌతిక ధర్మాలలో విభేదించే ధర్మాన్ని ఏమంటారు అంటే రూపాంతరత అంటారు. ఓకేనా? ఈ విధంగా మనకిక్కడ ప్రీవియస్ ఇయర్‌లో వచ్చిన ఈ 10 క్వెషన్స్ ఫిజికల్ సైన్స్‌కి సంబంధించినటువంటివి మనం చూసాము. ఈ విధంగా ఈ టాపిక్స్ రిలేటెడ్ గానివ్వండి, ఇవన్నీ గూడా మీరు చూస్తే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్‌లో. ఇది ఆల్రెడీ మనం చెప్పినట్టు డీసెట్‌కి గానివ్వండి, టెట్, డీఎస్సీ వీటన్నిటికి గూడా ఉపయోగపడుతుంది గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.